మెహర్ బాబాకి జై. నేడు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమం ప్రారంభించుకున్నాం బాబాని ఆహ్వానిస్తూ. అందరికీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా జై బాబా. గ్రూప్ లో అందరికీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మొట్టమొదటిగా శేషరత్నం గారు నమో మెహర్ బాబా పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ఏమంటారా? పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమో మెహర్ బాబా ప్రారంభించుకుంది. అవతార్ మెహర్ బాబాకి జై. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగధారిణే నమః. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. జోహారులివే శ్రీ మే సారీ బాబా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా ఇహ పరానంద జీవనమేవా భవమయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపు అవ్యయ మోక్షం వను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ. జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా. అవకాశం ఇచ్చారు. జై బాబా అండి. శేషరత్న గారు మీ ప్రార్థనతోటి ఇవాళ మన సహవాస కార్యక్రమం ప్రారంభమైంది. జై బాబా. జై బాబా. జై బాబా. దినేష్ ఒక సంకీర్తన చేయవలసింది కోరు. జై దినేష్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
देवा श्री मेहर अवतार सद्गुरु देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदया सदानंद देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदया सदानंद देवा भुवनमेल्लनु सृष्टि पुष्टिनस्ति जयो पुरुषोत्तमुडवकील भूतात्मुडवु मेहेर देवा नी दिव्य महिमचे निद्राणमौ जगति नी दिव्य महिमचे निद्राणमौ जगति जागरित मोनरिंप चनुदೆಂಚಿತಿವ प्रभु देवा భవములేడను బాపి పంపితివి ఎనిమిదికి భవములేడను బాపి పంపితివి ఎనిమిదికి దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దేవా నీ సేవయే మాకు నిత్య జీవనముగా నీ సేవయే మాకు నిత్య జీవనముగా నీ సేవయే మాకు నిత్య జీవనముగా సృష్టి ఎందెల్ల నిన్ను జూచు జ్ఞానదాత దేవా మమతాహముల బాపి క్షమత కరుణలనొసగి మమతాహముల బాపి క్షమత కరుణలనొసగి పాలించు దొర రామ భద్రరాజా వినుత దేవా శ్రీ మేహర్ अवतार सद्गुरु देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेश मां पाहि सदया सदानंद सर्वेश मां पाहि सदया सदानंद देवा अवतार मेहर बाबा की जय बाबा आंटी థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అమ్మ దినేష్ చాలా చక్కగా భాస్కర్ రాజు గారి కీర్తన వినిపించావు నీకు జై బాబాలు ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన చేయవలసిన జై బాబా జై బాబా ఆనంద్ కుమార్ గారు जय बाबा अम्मा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रियतमुनि चरणालु मुक्ति सोपानालु सर्वलोकाराध्य
శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు బ్రహ్మాండముల నేలు తేజస్వరూపాలు బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు సర్వార్థ సకలార్థ సాధనా మార్గములు సర్వార్థ సకలార్థ సాధనా మార్గములు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు ఆరాధనేయవని అంతరించిన వేళ అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ సద్గురులే పాహియని శరణు జోచిన వేళ సద్గురులే పాహియని శరణు జోచిన వేళ సర్వలోకాలేల సంభవించే శిరులు సర్వలోకాలేల సంభవించే శిరులు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు సంగీత సాధకుల నాదస్వరూపాలు సాహిత్య సేవలకు వాంగ్మయ స్వరూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు భ్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు కామితములీడేర్చు కమలాక్షు పాదాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు
ముక్తి సోపానాలు అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. ప్రియతమని చరణాలు ముక్తికి సోపానాలు అంటూ ఎంతో చక్కని సరికొత్త, మీరు ఎప్పుడూ సరికొత్త కీర్తన పడతారు, చాలా చక్కగా ఆలపించారు. జై బాబాలు. ఇప్పుడు నెక్స్ట్ శారదా ప్రసాద్ గారు ఒక కీర్తన చేయవలసిందిగా కోరుకుంటున్నారు. జై బాబా అండి అందరికీ. జై మేర్ బాబా. జై. అవతార్ మెహర్ బాబా की जय. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. అతులిత ప్రేమాలయం, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. వెన్నెల కిరణం ఆదరహాసం, వికసిత జలజం ఆ ప్రియవదనం. ప్రేమ సుధామం, ప్రేమ సుధామం శ్రీ ప్రభు చరణ యుగలం. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మౌన సుభాషిత చిన్ముద్రధారే, సుమధుర మురళి గానలహరి. మౌన సుభాషిత చిన్ముద్రధారే, సుమధుర మురళి గానలహరి. తలచిన చాలు, తలచిన చాలు పులకించేను హృది మరే. మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. మెహరు నిరూపం ఆ ప్రభు నామం. అతులిత ప్రేమాలయం, మనసును హరించు రూపం, మాహమును దహించు నామం. సంచిత కర్మల పరిహారముకై నవజీవనమున మార్గము చూపి. సంచిత కర్మల పరిహారముకై నవజీవనమున మార్గము చూపి. అహరహము అహరహము మా తోడై నిలిచే.
మనసును హరించు రూపం మాహమును దహించు నామం మెహరు నిరూపం ఆ ప్రభు నామం మెహరు నిరూపం ఆ ప్రభు నామం అతులిత ప్రేమాలయం మనసును హరించు రూపం మాహమును దహించు నామం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ. అందరికీ జై జై బాబా. బాబా కవి గారు. మన అహాన్ని నహించేది నీ నామం అంటూ చాలా చక్కని కీర్తన వినిపించారు శారదా ప్రసాద్ గారు. జై బాబా. జై. ఇక్కడ సులోచన గారు ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. సులోచన. जय बाबा अंडी जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार बाबा मौनावतार रावा नी प्रेम गान माधुर्यमंतने ग्रोलु भाग्यमेवा प्रेमावतार बाबा मौनावतार रावा नी प्रेम गान माधुर्यमंतने ग्रोलु भाग्यमीवा प्रेमावतार बाबा చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము పరమేయగాను ధరనవతరించి కరుణించి బ్రోచినావు ప్రేమావతార బాబా మౌనావతార రావా నీ ప్రేమ గాన మాధుర్యమంతనే గ్రోలు భాగ్యమేవా ప్రేమావతార బాబా రామావతార నీవే కృష్ణావతార నీవే బుద్ధావతార యేసావతార మహమదువు నీవు మెహరీషా ప్రేమావతార బాబా మౌనావతార రావా నీ ప్రేమ గాన మాధుర్యమంతనే గ్రోలు భాగ్యమీవా ప్రేమావతార బాబా సర్వోన్నతుండ నీవు సర్వాంతర్యామి నీవు సర్వోన్నతుండ నీవు సర్వాంతర్యామి నీవు ధరయందు ధర్మ స్థాపనము చేయ దివి నుండి భువికి దిగినావు ధరయందు ధర్మ స్థాపనము చేయ దివి నుండి భువికి దిగినావు ప్రేమావతార బాబా మౌనావతార రావా నీ ప్రేమ గాన మాధుర్యమంతనే గ్రోలు భాగ్యమీవా ప్రేమావతార బాబా అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా అందరికీ జై బాబా మహాలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి మీకు జై బాబా అండి. సులోచన గారు మంచి కీర్తన వినిపించారు. మీకు జై బాబాలు. ఇంకా 458 కాల్స్ ఉంది. బాబా గురించి మాట పాట కాబట్టి ఒక 2 మాటలు కూడా చెప్పుకుందాం బాబా గురించి. ఇవాళ ప్రయత్నం చేద్దాం. జై బాబా అండి అందరికి.
అయితే మనకి పాశ్చాత్య ప్రేమికుల గురించి అందరి గురించి తెలుసు. మనం అందరికీ కూడా పాశ్చాత్య ప్రేమికుల ముక్కులేనటువంటి విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్ వాళ్ళు చాలా ఎంతో బాగా ప్రేమించేవారో. బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో టీ తాగడం అవన్నీ మనకు తెలుసు. ఆయన 84వ ఏట విల్ బ్యాకెట్ మరణించినప్పుడు బాబా ఆయన నాలో చేరుకున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఆర్కేడ్ ఏంజల్స్ అని బాబా చెప్పారు. మనందరికీ వీళ్ళిద్దరి గురించి కూడా తెలుసు. అలాగే పాశ్చాత్య ప్రేమికుల్లో మరొక దంపతులు ఉన్నారు. వాళ్ళు కూడా బాబా యొక్క ప్రేమని పొందినటువంటి అతి ధన్యులు. వాళ్ళ గురించి ఇవాళ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఎవరంటే లెన్ వోట్, ఫిల్లిస్ వోట్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా పాశ్చాత్య ప్రేమికులు. వీళ్ళు న్యూయార్క్ లో ఉంటారు. అయితే ఈ లెన్ వోట్ అనేటువంటి వ్యక్తి ఒక సుప్రసిద్ధమైనటువంటి కళాకారుడు అనమాట. చిత్రలేఖనంలో మంచి ఆర్ట్లో నిపుణుడు అనమాట. అప్పుడు మొదట్లో బాబాయ్ దర్శనాలు ఇస్తున్నప్పుడు 62లో కాకుండా 65 డిసెంబర్లో కొంతమంది పాశ్చాత్యులకి బాబా దర్శనం ఇస్తా అని ప్రోగ్రామ్ 65 డిసెంబర్లో ఏర్పాటు చేసి మళ్ళీ ఏమనుకున్నారో బాబా ఆ సహవాసు క్యాన్సిల్ చేసేసి ఆ విషయం ఏమో 65 డిసెంబర్లో దర్శనం లేదు అని సెప్టెంబర్లోనే బాబా ఇంటిమేషన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేసాము అని చెప్పేసి. అయితే ఆ సహవాస్కి వద్దామని చెప్పి ఈ లిన్ వోట్, ఫిల్లిస్ వోట్ అనేటువంటి వాళ్ళు ప్రయాణం సిద్ధం అయిపోయారు. కానీ బాబా క్యాన్సిల్ చేస్తారు కదా. వాళ్ళు ఈ బాబాని చూడాలని ఎంతో ఆతృతోటి ఫ్లైట్ టికెట్స్ అన్ని కొనుక్కొని రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు బాబా వద్దన్న క్యాన్సిల్ చేసినా సరే వాళ్ళు ఎలా అయినా వెళ్ళిపోదాం అని చెప్పి బాబా దర్శనానికి బయలుదేరిపోయి వాళ్ళు బొంబాయిలో దిగిపోతారు. వాళ్ళు న్యూయార్క్ నుంచి వచ్చేసి అప్పుడు బాబా చెప్పినందువల్ల ఏంటంటే అనుసరిస్తుంది. పూనాలో దిగి రైల్లో బొంబాయి నుంచి పూనా వచ్చి పూనాలో ఉంటారు. పూనా నుంచి అహ్మద్నగర్కి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇంకా 3 hours వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట పూనాలో. అప్పుడు సరే ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి ఆ దర్శనానికి వెళ్లే ముందు పూనాలో ముఖ్యంగా మనందరికీ తెలుసు బాబాజాన్ సమాధి ఉంది కదా, అది దర్శించడం కోసం వెళ్దాం అని చెప్పి బాబాజాన్ దర్శనానికి వెళ్తారు వీళ్ళు. బాబాజాన్ సమాధి ఎక్కుతారు అయితే వీళ్ళు ఆ సమాధి దర్శనానికి వెళ్ళేసరికి ఆ రోజు బాబాజాన్ 34వ ఆవిడ ఆ బాబా దేహం చాలించి బాబాజాన్ 34 ఏళ్ళు అయింది. 34వ సంవత్సరం యానివర్సరీ అవుతుంది ఆ రోజు. అందుకని అక్కడ మంచి కార్యక్రమాలన్నీ కూడా అవుతున్నాయట. అప్పుడు ఈయనకి లిన్ వోట్ అనేటువంటిది ఆయన భార్య ఫిల్లిస్ వోట్, వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారు బాబా దర్శనానికి కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన అనుకున్నట్టు ఇక్కడికి వచ్చాం కానీ ఇది అంత ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అయినా కూడా ఇదంతా ఆవిడ బాబాలో లీనమైపోయింది కదా. అందుకని మనం బాబా పాదాల దగ్గరే శిరస్సు ఉంటే చాలు, ఇవన్నీ అందరికీ అర్పించినట్లే, ఇంకెక్కడికి వేరే రావాల్సినంత అవసరం లేదు, ఇలాంటివి ఏమి దర్శించక్కర్లేదు అని అతను మనసులో అనుకున్నాడు. అంటే సద్గురు సమాధికి ఇంక అక్కర్లేదు, మనం సజీవుడైనట్టు అవతారుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పి. అప్పుడు ఆ సమాధి దగ్గర వీళ్ళు బాబాజాన్ సమాధి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆవేళ సెరమనీ 34వ సంవత్సరం సెరమనీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక అతను సమాధి చుట్టూ కూడా గ్లాస్తో నీళ్లు తిప్పి అందరికీ అవి ప్రసాదంగా చుట్టూ ఆవిడికి ఆ నీళ్లు ప్రసాదంగా ఇస్తున్నారు అనమాట. ఇస్తూ ఉంటే ఈ లిన్ వోట్ యొక్క భార్య ఫిల్లిస్ వోట్ అనమాట. ఆవిడ అంటుంది నాకు ఆ నీరు వద్దు అని చెప్పండి. అప్పుడు అంటే ఈ భర్త లిన్ వోట్ అంటాడు, ఏంటి నువ్వు సద్గురు ఇస్తేనే అది పవిత్ర జలం అనుకుంటున్నావా, ఈ సేవకుడు ఇస్తే అది కాదనుకుంటున్నావా అని అంటాడు. అలా కాదు, అంత స్వచ్ఛంగా లేదు నాకు ఆ వాటర్, వద్దు అని చెప్పి వాళ్ళ భార్య ఫిల్లిస్ అంటుంది. ఫిల్లిస్ మాత్రం ఆ నీరు తీసుకుని తాగుతాడు. నాకు ఎందుకో ఆ టైంకి ఈ ఫిల్లిస్ వోట్ గారు అంటున్నారు, నా ఆధ్యాత్మిక వేదన చల్లారడానికి అది మంచిది అనిపించింది, ఆ నీరు నేను తీసుకు తాగాను అని చెప్తారు. అలాగ వీళ్ళు బాబా దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే ఈ 65లో వీళ్ళు బాబా దగ్గరికి వస్తున్నప్పుడు అంతకు ముందు సంవత్సరం ఇతని భార్య ఫిల్లిస్ వోట్ మాత్రం ఆవిడ ఒక్కరితే వచ్చి బాబాని దర్శించింది 64లో. అప్పుడే చెప్పారు ఆయన, నువ్వు లిన్ కూడా తీసుకురా నీతోటి, నేను అసలైన దర్శనం ఆయనకి ఇస్తాను అని చెప్పి బాబా వచ్చేసారి నీ భర్తను కూడా తీసుకురా అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఆవిడ ఇద్దరు కూడా బాబా దర్శనానికి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళకి బయలుదేరేటప్పుడు ఈయన అనుకుంటాడు, బాబాకి బయలుదేరే ముందు ఒక టెలిగ్రామ్ ఇస్తాడు. న్యూయార్క్ లో బయలుదేరే ముందే ఈ లిన్ వోట్ ఏమని అంటే, బాబా మీ పిలుపు మా హృదయాల్లో నాటుకుపోయింది, అందుకని మేము బయలుదేరి వస్తూ ఉన్నాం, దారిలో ఉన్నాం,
నీ ఇచ్చ ప్రకారం జరుగుగాక అంటే చెప్పకుండా వచ్చేస్తున్నాడు కదా బాబాకి. అందుకని బాబాకి ఒక కేబుల్ పంపిస్తాడు అనమాట. అని నీ ఇచ్చ ప్రకారమే జరగాలి, మేము ఇలా బయలుదేరి వస్తున్నాం అని చెప్పి న్యూయార్క్ లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక కేబుల్ ఇస్తాడు అన్నమాట. అప్పుడు ఆ కేబుల్ బాబాకి చేరుతుంది. అందుకని వీళ్ళు వచ్చేసరికి, వీళ్ళు నగర్లో దిగేసరికి అలా కూడా అవతారుడు ఆయన యొక్క అవతారుడు యొక్క సెక్రటరీ ఆది కేరారి గారి స్వాగతం చెప్పడానికి అహ్మద్నగర్ స్టేషన్ కి వస్తారు. ఆయన కారు పట్టుకుని వీళ్ళిద్దరు దంపల్ని కూడా తీసుకుని వెళ్ళి, బాబా రేపు ఉదయం 9 గంటలకల్లా మిమ్మల్ని రమ్మన్నారు, మీకు రేపు 9 గంటలకల్లా దర్శనం ఇస్తానన్నారు, మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా అంటే ఇతనికి అప్పుడు మనసులో ఉంది, ఆయన అడుగుదాము, బాబా నా టెలిగ్రామ్ విన్నారా, ఏమన్నారు, రమ్మన్నారా అని అడుగుదామని ఆది కేరాని మనసులో ఉంది. కానీ ఆది కేరాని అడగడానికి అంత సాహసం చేయలేదు లిన్ వర్డ్. మనసులో అనుకున్నాడు కానీ ఏం అడగలేదు. ఏంటి లేదా ఎలాగో వచ్చాం కదా, దర్శనం ఇస్తాను రమ్మన్నారా బాబా, ఇలా అనుకుంటున్నాడు బాబా గురించి ఈ లిన్ వర్డ్. అప్పుడు వాళ్ళు ఆది కేరాని అన్నారు, వీళ్ళిద్దరిని కూడా అప్పుడు ఆ రోజుల్లో సరోష్ విల్లు కూడా మంచి వాళ్ళకి నగర్లో మంచి బిల్డింగ్ అది ఉండేది. అప్పుడు ఎవరైనా ఫారినర్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లోనే దిగేవారు అన్నమాట. ఈ సరోష్ ఇంట్లో వాళ్ళిద్దరిని కూడా దిగిపెట్టి, రేపు ఉదయం రెడీగా ఉండండి, నేను బాబా దర్శనానికి తీసుకెళ్తాను, మిమ్మల్ని మెహరాజాద్ అని చెప్పడం జరుగుతుంది. సో సరోష్ వీళ్ళు ఇంట్లో దిగుతారు, వాళ్ళిద్దరిని కూడా పలకరించి మాట్లాడిస్తారు. సరోష్ కూడా వాళ్ళు ఎందుకో కొంచెం స్వస్థతగా లేక మంచం మీద పడుకుని ఉన్నట్ట పలకరించి జయబాబా చెప్తుంది. విల్లు వచ్చి కూడా ఈవిడ్ని ఫిల్లిస్ ని లిన్ వర్డ్ని ఇద్దరిని కూడా నేను జ్ఞాపకం ఉన్నానా అంటూ పలకరిస్తుంది అనమాట. ఇది అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంగతి. అయితే ప్రయాణంతో చాలా బడలికగా ఉన్నాడు లిన్ వర్డ్. పడుకున్నాడు కానీ ఆయనకి అక్కడ నిద్ర పట్టలేదు ఈ లిన్ వర్డ్కి. ఆ ఫ్యాన్ అంతా మోతగా ఉంది, అసలు నిద్ర వస్తుందేమో అని ఆశపడుతున్నాడు కానీ ఎక్కడా నిద్రలేదు. కానీ బాబా జ్ఞాపకం మాత్రం వస్తుంది. ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చినట్లు బాబా యొక్క జ్ఞాపకం అలా అతని మనసులోకి, శరీరంలోకి అలా వస్తుంది. ఇది వరకు ఎన్నడూ లేనంత అంటే అతనికి అనిపిస్తోంది, అంటే బాబా దర్శనానికి వచ్చాను, చాలా దగ్గరగా ఉన్నాను, ఇంత దగ్గరగా ఉన్నాను, అయ్యో తెల్లారితే బాబా దర్శనం చేసుకోబోతున్నానే అనేటువంటి ఒక ఆనందంతో, ఒక ఉద్వేగంతో ఉన్నట్ట. అప్పుడు ఎలా వస్తుంది నాకు నిద్ర అనుకుంటున్నాడు అన్నమాట. నేను పొద్దున్న వెళ్తాను, బాబాను చూస్తాను ఆనందంలో ఉన్నాడు. అప్పుడు ఈ విశ్వభారం అంతా మోసేటువంటి మెహర్ బాబా ఎలా మోస్తున్నారో అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ బాబా గురించి ఆలోచిస్తూ విశ్వభారం అంతా మోస్తూ బాబా గురించే ఎలా మోస్తున్నాడో అవతారుడు అని ఆలోచిస్తున్నాడు బాబా గురించి. అప్పుడు మళ్ళీ అతని మనసులో ఇలా ఆవేదన పడుతూ అనుకున్నట్ట, ఒక సమర్పణ లేకుండా విధేయత ఉంటుంది కానీ అందులో భగవంతుని ఎడల ప్రేమ ఉండదు. సమర్పణ, విధేయత, ప్రేమ మూడు కలిపితే దివ్య ప్రేమ. ఏ ఒకటి తగ్గినా అది దివ్య ప్రేమ అవుతుంది. అలా ఉంటుందని చెప్పి సమర్పణ లేకుండా విధేయత ఉంటుంది కానీ అందులో భగవంతుని ఎడల ప్రేమ ఉండదు. అలాగుందా ఏంటి నా విధేయత, కానీ ఏంటి అలా ఉందా బాబా యందు నా విధేయత ఏమన్నా అని అతను తన గురించి తాను అలా అనుకుంటున్నాడు. అలా తెల్లవారింది, ఎలాగో గబగబా స్నానం చేసి కొంచెం అల్పాహారం ఏదో కొద్దిగా తీసుకుని అతను ఆది గారు వచ్చేసరికి రెడీగా ఉన్నారు. ఈ ఆది కేరాని గారు వీళ్ళిద్దరిని కూడా లిన్ వర్డ్, ఫిల్లిస్ వర్డ్ ఈ దంపతులు ఇద్దరిని కూడా మెహరాజాద్ తీసుకెళ్లారు కారులో. తీసుకెళ్లేసరికి అక్కడ దిగేసరికి మొట్టమొదటి ఈరిచ్ గారు ఈయన్ని వెల్కమ్ చెప్పి చేతితో చేతితో తీసుకెళ్లి లిన్ అన్ని అలా ఆయనకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనసులో లేదు. ఈరిచ్ గారు పట్టుకున్నారో, ఎవరు పట్టుకున్నారో, ఎవరు ఎదురుగుండా వస్తున్నారో కూడా అతనికి తెలియట్లేదు. అదో ఒక విధమైనటువంటి ఆనందంలో ఉన్నాడు అనమాట ఈ లిన్ వర్డ్. అప్పుడు ఈరిచ్ గారు అలా తీసుకెళ్లి ఆ మండలి హాల్ దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి భవనాలు, ఇది ఈ బిల్డింగ్ అని ఫలానా అని చెప్పుకుంటూ అలా చూపిస్తూ మండలి హాల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆఖరికి ఆ దేవదేవుడైనటువంటి బాబా దగ్గరికి ఫస్ట్ లిన్ వర్డ్ ని తీసుకెళ్ళడం మండలి హాల్లో బాబా కుర్చీలో కూర్చున్నారు, అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లిన్ యొక్క మనస్సు అస్సలు పని చేయడం అస్సలు మానేసింది. ఏం చేస్తున్నాడో అసలు తెలియట్లేదు. అప్పుడు బాబా వెంటనే లిన్ వర్డ్ ని కౌగిలించుకొని 2 బొగ్గల మీద కూడా చాలా ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. అసలు ఆయన యొక్క ఆనందానికి, బాబా దర్శనం చేసుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవుట. అంత వెంటనే ఆయన హృదయం కూడా తేలికపడి చాలా వేదనంతా ఏదో ఇన్నాళ్ళు బట్టి బాబా ఏమనుకుంటున్నారో వస్తున్నాను అని అనుకుంటూ ఉన్నదంతా ఆ వేదనంతా కూడా పటాపంచలైపోతుంది. ఆ లిన్ వర్డ్ ఏమో బాబాకి కుడి పక్క కూర్చున్నాడు, ఎడం పక్కనేమో ఆయన భార్య ఫిల్లిస్ వర్డ్ కూర్చొని ఉందన్నమాట. ఎదురుగుండా ఈరిచ్ గారు బాబా సంజ్ఞాలు చెప్పడానికి ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నా, మీ ఇద్దరిని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నారట బాబా. అయితే బాబా అన్నారట, మీరు ఇప్పుడు ప్రస్తుతం నన్ను ఇలా చూస్తున్నారంటే నన్ను మాయలో చూడడం అనమాట. మాయలో బాబాని చూస్తున్నాం.
అలా కాకుండా సత్య రూపంగా అంటే సత్యంగా నన్ను దర్శనం చేయాలి అని చెప్పారు. మీరు అలా దర్శనం చేసుకోవాలంటే నేను మీకు సహాయం చేస్తాను అని బాబా చెప్పారు. అంటే ఈ మాయలో చూడడం కూడా సత్య స్వరూపంగా దర్శనం చేయాలి అని వాళ్ళిద్దరికీ చెప్పి, మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తాను ఈ మాయ నుంచి అని చెప్పి, అసలు ఆ అనంత జీవితంలో మిమ్మల్ని ప్రవేశింప చేస్తాను అని బాబాకి వాళ్ళకి సైగలు చేస్తూ కూడా చెప్పారట. అప్పుడు బాబా సైగలు చేస్తూ మాట్లాడుతూనే ఈ పక్కనే కూర్చున్నాడు కదా లిన్ ఓటు, అతను వీపు మీద ఇలా తడుతూనే ఉన్నారట బాబా ఎంతో ప్రేమగా. ఆవిడ పక్క ఆయన భార్య కూర్చుంది. తర్వాత కొంతసేపు ఉండి బాబా అన్నట, ఒక్క సమయంలో నీ లిన్ నువ్వు ఇవాళ గెడ్డం గీసుకున్నావా అన్నట్టు. అతను గెడ్డం పక్కనే కూర్చున్నాడు కదా, ఇలా కూర్చుని గెడ్డం గీసుకున్నావా? బాబా అని చెప్తాడు. చెప్తే నువ్వు సరిగ్గా చేసుకోలేదు చూడు, నా గడ్డం చూడు, నాది ఎంత నున్నగా ఉందో, నువ్వు సరిగ్గా చేసుకోలేదు అన్నాడు. అప్పుడు వెంటనే లిన్ బాబా యొక్క గడ్డాన్ని ఇలా తనివి చూస్తాడు. చూసేసరికి ఎంతో సున్నితంగా ఎంతో మృదువుగా ఉంది ఆయన. అప్పుడు చాలా మృదువుగా ఉంది. అంత దగ్గరగా బాబాని పట్టుకుని చూసేసరికి అప్పుడు బాబా అన్నట్ట, ఒకనాడు నా వదనం అసలు రూపం నువ్వు నీలోనే ఉన్నట్లుగా నువ్వు కనుగొంటావు అని బాబా చెప్పారు అతనితోటి. అతను బాబా గెడ్డం ఎప్పుడైతే టచ్ చేస్తుంటో అప్పుడు బాబా ఇలా అప్పుడు ఈయన అంటాడు, ఆ రోజు కోసమే నేను జీవించున్నాను బాబా అని చెప్పి, నీ అనుగ్రహం కోసమే నేను వేచి ఉన్నాను, ఆ రోజు కోసమే వేచి ఉన్నాను అని లోపల అనుకుంటూనే ఉన్నట్టు అలా బాబా. ఆ తర్వాత ఇంతట్లో బాబా ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఇతని మీద. ఇంకేంటి ప్రయాణం విశేషాలు ఏంటి, జర్నీ బాగా అయిందా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్ని అడిగారు బాబా. లేదు బాబా, బాబాజాన్ సమాధికి వెళ్ళాము ఇలాగా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్తూ ఆయన లిన్ ఓట్ అంటాడు అనమాట, నాకు ఒక సజీవమైనటువంటి సద్గురు ఉన్నాడు. ఇప్పుడు బాబా సజీవమైన సద్గురు సమకాలికుడైనటువంటి అవతారుడు, ఆయన నేను చూస్తున్నాను కదా, ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుడిని. అలాంటి సజీవమైనటువంటి సద్గురుకి నేను కృతజ్ఞుడిని. ఆయన ముందు ఇలాంటి ఆధ్యాత్మిక స్థలాలన్నికి విలువ కట్టలేను నేను అని అక్కడికి వెళ్ళేనే, కానీ ఇలాంటి వాటికి ఏమీ విలువ లేదు నాకు అని ఆయన అక్కడ అనుకున్న విషయాన్ని బాబాతో చెప్పాడండి. అంటే ఈ సజీవమైనటువంటి స్వచ్ఛ స్వరూపానికి నిజమైన విలువ ఉంటుంది ఏ యాత్రికుడికైనా, ఏ ప్రేమికుడికైనా. ఆ సత్య స్వరూపానికి మిగతావన్నీ అంత ముఖ్యమైన కాదు అని నేను అనుకున్నాను బాబా అని లీన ఆయన మనసులో ఉన్న విషయాన్ని బాబాతో చెప్తే, అవును నిజమే, బాబాజాన్ నాలోనే ఉంది అని బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, ఆయన పిల్లిసి రాత్రి బాగా నిద్రపోయావా ఏంటి అని బాబా ప్రతి వాళ్ళని అడుగుతుంటారు కదా సహవాసులు, అలాగే అడగడం జరిగితే, లేదు బాబా అస్సలు నిద్రపోవడం అంటే అస్సలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్పి అన్నాడు. అని ఎంచేతో కానీ బాబా నీకు సన్నిహితంగా వచ్చిన కొలిది నాకు నిద్ర దూరం అయిపోయింది, నాకు అర్థం అవ్వలేదు అని అడుగుతాడు మళ్ళీ లిన్ ఓట్. ఇది అంటే దగ్గరికి వచ్చాడు, ఇంకా నగర్లోనే ఉన్నాడు, ఇంకా రేపు దర్శనం చేసుకుంటాననేసరికి నాకు నిద్ర దూరం అయిపోయింది, ఎందుకు బాబా అని అడుగుతాడు. అప్పుడు బాబా అంటారట, ఆ బాధను నీవు కొంచెం పంచుకోవడానికి సంతోషించాలి నీవు అన్నారు. అంటే ఆయనకి నిద్ర లేకపోతే బాబా కూడా నిద్ర లేదు. అంటే నా బాధ నువ్వు కూడా నాతో షేర్ చేసుకున్నావు, అందుకు నువ్వు సంతోషించు, హ్యాపీగా ఉండు అని బాబా అన్నారట. అప్పుడు ఈయన లిన్ ఓట్ అనుకుంటాడు మాట ఇలా, తనకి నిద్ర పట్టపోతే తన బాధే అనుకున్నాడు, కానీ ప్రపంచంలో అందరి బాధలు భరించి హరించేవాడు అయినటువంటి పరమాత్మ మెహర్ బాబా అతి దగ్గరలో ఉన్నాడు అన్న ధ్యాస అతనికి లేకపోయింది. తనకే నిద్ర పట్టలేదు, బాబా దగ్గరికి వచ్చింది ఏంటి అని అనుకున్నాడే, కానీ అందరి బాధలు భరించేవాడైనటువంటి బాబాకి అంత దగ్గరలో ఉన్నాను అన్నటువంటి అటువంటి పరమాత్ముడికి అతి సన్నిధిలో ఉన్నాను అని చెప్పి ఆ ధ్యాస నాకు లేకపోయింది అని చెప్పడం జరుగుతుంది. అలా తనలో తాను అనుకుంటూనే ఇలా అనుకుంటున్నట్టు, తనలో తాను బాబా ఎదురుగుండా కూర్చుని ఆయన మనసులో వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ కూడా. అంటే త్వరలో ప్రపంచం అంతా నా వైపు తిరుగుతుంది అన్నారు కదా అని ఆ మాట జ్ఞాపకం చేసుకుని అలా చేయడంలో లోకాన్నంతా కదిలించేస్తాడు కాబోలు అనుకుంటున్నాడు ఈ లిన్ ఓట్ బాబా ఎదురుగుండా కూర్చుని. ఎందుకు అంటే ఈ లోకాన్నంతా తన వైపు తిప్పుకుంటాడు, లోకాన్నంతా కదిలించేస్తాడు. అలా ఎందుకు చూస్తాడు, అలా జరగడానికి ఈ భూగోళం అంతా ఊపేయాలి కాబోలు అని ఈయన మనసులో అనుకున్నాడు. మొత్తం భూగోళం అంతా ఊపేయాలి కాబోలు అంటాడు. అవును, అప్పుడు కానీ ఈ మాయలో ఉన్న వాళ్ళందరూ మేల్కోరు అని మళ్ళీ అనుకుంటాం. అవును, అంత గట్టిగా ఈ ప్రపంచాన్ని కూడా ఊపితే కానీ ఈ మానవులందరూ మేలుకోరు అని అంట. ఎందుకంటే బాబాజాన్ దగ్గరికి మొట్టమొదటి షిరీన్ మాయ వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా నీ బిడ్డ కాదు నా బిడ్డే, యావత్ లోకాన్ని యావత్ ప్రపంచాన్ని అతని చేతి సైగలతో ఆడిస్తాడు, యావత్ ప్రపంచాన్ని ఊపిస్తాడని బాబాజాన్ చెప్పిన సంఘటన మనకి అందరికీ తెలుసు. అలాగా ఈ ప్రపంచాన్ని అంతని ఊపేస్తాడు. అలా ఊపితే కానీ మనం ఎవ్వరం కూడా మాయ నుంచి మేలుకోము అని. అంటే ఎంతగా మనందరం కూడా మాయా మోహితులమై ఉన్నామంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకి అసలు సమయం లేకుండా ఉంది. అంత మాయలో ఉన్నాం అనమాట, మాయా మోహితులమైపు.
ఏదో టైంకి చేస్తున్నాం ప్రార్థన అయిపోతుంది, అంతేకాని బాబా గురించి ఎక్కువ తలుచుకోవడానికి అని చేయడానికి అని కూడా మనకి ఎవరికి కూడా సమయం ఉండట్లేదు అని అని అనుకుంటున్నాడు అని అతని ఆలోచన అన్ని కూడా అలా ఆలోచిస్తూ ఉన్నాడు లీన్. అప్పుడు బాబాని అప్పుడు అలా ఆలోచిస్తూ లీన్ బాబాతో మళ్ళీ ఇలా అంటాడట, బాబా మీ బాధల గురించి ఆలోచిస్తాను, కానీ మీ వద్ద ఉంటున్నప్పుడు మాత్రం మీరు బాధపడుతున్నారంటే అస్సలు నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. అంటే బాబా గురించి ఆలోచిస్తాడు, అయ్యో ఇంత బాబా యావత్ ప్రపంచం బాధపడుతున్నాడు అనుకుంటే, కానీ తీరా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసేసరికి అసలు మీరు అంత బాధపడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నట్టు. అంటే అప్పుడు ఎన్నో యుగాల నుంచి అవతారాలు ఎత్తినటువంటి మెహర్ ప్రభువు ఈయన యొక్క ప్రశ్నకి ఆ దేవదేవుడు చిన్న చిరునవ్వు నవ్వేరట, ఇంకేం సమాధానం చెప్పలేట. అప్పుడు ఈ లిన్ ఓట్ అనుకుంటాడు, ఎంత కారుణ్యమూర్తి, ప్రేమ స్వరూపుడు, మానవాకారంలో ఉన్నటువంటి వాడు, తనకు గురువు, ఇటువంటి సంపూర్ణ మానవుడిని నేను ప్రేమించేదే చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆ దేవుడికి నేను కృతజ్ఞతని, ఇంతసేపు నేను దర్శనం చేసుకున్నానే అని మనసులో అనుకుంటూ ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞత చెప్తూ ఉన్నట్ట. అప్పుడు ఇంతలో బాబా చూడండి, ఎంతసేపు వీళ్ళు ఉన్నారు ఇంతలోనే బాబా అలా అన్నారట, మామూలుగా నేను ఎవరికి 5 నిమిషాల కంటే ఎక్కువ దర్శనం ఇవ్వను. చాలా ఎప్పుడు ఎవరికైనా 5 నిమిషాలు దర్శనం ఇవ్వడం, ప్రసాదం ఇవ్వడం, పంపించడం అట్లా చేస్తారు కదా బాబా, మనందరికీ తెలుసు, ఫోటోల్లో అవి చూస్తుంటాం సహవాసుల్లో. కానీ నువ్వు వచ్చి అరగంట అయ్యింది అన్నట్టు బాబా, నేను 5 నిమిషాలు వెళ్ళిపోతాను అని అనగానే, అప్పుడు అలా అనగానే ఈ లీన్ ఏం చేస్తాడు, మొట్టమొదటి బాబాని ఎంబ్రేస్ చేసుకోవడానికి కళ్ళజోడు పక్కన పెట్టాడు కదా, అది తీసేసుకుని కళ్ళజోడు పెట్టేసుకుని ఇక వెళ్ళిపోదాం అనుకుని, బాబా మరి చాలా అరగంట అయింది కదా అన్నారు కదా అని లేవబోతుంటే, లేవ కూర్చో ఇంకా టైం ఉందిలే అన్నట్టు బాబా. చూడండి ఎంత ప్రేమ. అప్పుడు లిన్ను అప్పుడు వెంటనే బాబా కొన్ని ఫోటోలు ఇచ్చారట ఆయనకి, లిన్ ఓట్కి బాబాకి. ఈ మధ్య ఆ మధ్య వాళ్ళు వచ్చేసి కొత్తగా తీసిన ఫోటోలు ఇచ్చారట. ఒక్క ఫోటో ఒకటి బాబాయే ఇలా ప్రార్థన చేస్తున్న ఫోటో ఒకటి ఇచ్చారట. అలాంటి ఫోటోలన్నీ కూడా ఆ లిన్ ఓట్కి బాబా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒక మంచి బంగారం కలర్, గోల్డ్ కలర్ స్కార్ఫ్ ఒకటి బాబాకు మెడకు చుట్టుకునేది బాబా వాడింది ఆయనకి ఇచ్చారట. అది అంతకు ముందుసారి ఆయన అమెరికా వచ్చినప్పుడు ఆ షాల్ వాడారట. ఆ షాల్ కదా, ఆ స్కార్ఫ్ గోల్డ్ కలర్ది. అంతకు ముందు అమెరికా వచ్చినప్పుడు బాబా వాడుకున్నారట, అది ఈయనకి ఇచ్చారట. తర్వాత మళ్ళీ ఆ మండలి వాళ్ళని పిలిచి ఒక షాల్ ఏదో లోపల ఉంది పట్టరామని చెప్పి, అది మంచి కుట్టు పనితోటి వర్క్ తోటి ఒక షాల్ ఒకటి ఉందిట. అది శీతాకాలంలో బాబా మోకాళ్ళ మీద చలి తగలకుండా వాడుకునేవారట. అది మడత పెట్టితే చిన్నదిగానే ఉంది కానీ చాలా పెద్ద షాలేట. అది ఏం పురుగులు పట్టకుండా ఏం మంచి సుగంధ ద్రవ్యాలు కర్పూరం లేసి మంచి బాక్స్ లో పెట్టి చాలా శ్రద్ధగా దాచబడి ఉంది అవతాడి యొక్క షాల్. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి తెప్పించి బాబా వీళ్ళ కోసం ఇచ్చారు. అది చాలా రోజులు బట్టి అది బాబా లిన్కి ఇవ్వడం కోసమే అది భద్రపరిచి ఉంచారు చూడండి. అప్పుడు అది ఇలాంటి షాల్ట పారసీల వాళ్ళ పెళ్లిళ్ళలో మామగారు అల్లుళ్ళకి ఇస్తారట. పారసీ వాళ్ళ పెళ్లిళ్ళలో ఇలాంటి వర్క్ ఉన్నటువంటి షాల్ని అల్లుళ్ళకి ఇస్తారట మామగారు. అది తీసుకొచ్చి ఇచ్చారట. ఎంత ఆప్యాయతతోటో ఆ శాలువా ఇస్తుంటే మండలి అందరూ కూడా చూస్తూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి అంటే ఎన్నాళ్ళ బట్టో దాచి ఉంచారు, వాళ్ళకి తెలుసు, చూసారు, అది పట్టుకొచ్చి ఆయనకిస్తుంటే నిజంగా అసలు వీళ్ళ దంపతులు ఇద్దరు కూడా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళతో మండలి అందరూ అన్నారట, నిజంగా అసలు ఎంతో మీ ఇద్దరు కూడా చాలా, వాళ్ళిద్దరిని కూడా అభినంచారు ఈ దంపతులు ఇద్దరిని. మీరు చేసుకున్న దర్శనం చాలా దివ్యంగా ఉంది, ఒక ఆనందకరమైన వివాహ సన్నివేశంలా ఉంది అని బాబా వాళ్ళు చెప్పారు. అంత దివ్యంగా ఉంది అని బాబా చెప్పారు. అంటే అప్పుడు వెళ్ళిపోతూ లిన్ ఏమో బాబాతో ఇలా అంటున్నాడు, బాబాయే లిన్ తోటి అంటున్నారట, డిసెంబర్ సహవాసం రద్దు అయిపోయాడు కాబట్టి నీ అదృష్టం బాగుంది, ఇప్పుడు ఇంతసేపు నా దగ్గర సన్నిహితంగా దర్శనం మీకు దొరకకపోను, అప్పుడు వస్తే అందరితో డిసెంబర్లో, అది రద్దు అవడమే నీకు మంచిది అయింది అని బాబా చెప్పారు. అవును బాబా, నువ్వు రద్దు చేసావు, కానీ నేను రావడానికి నిశ్చయం చేసుకున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అడగద్దు అనుకున్నాను, ఒకవేళ అడిగితే మీరు వద్దంటారు కదా అని అడగద్దు అనుకున్నాను అని, నేను ఏది నిశ్చయిస్తే అది మీ అభిలాష కావాలని మనసులో అనుకున్నాను అని చెప్తాడు. అంటే నేను ఏదనుకుంటే అదే బాబా యొక్క కోరిక కూడా అని అనుకున్నానంట. అప్పుడు బాబా అంటారు, అవును నిజమే, చాలా మంచి పని చేస్తావు, నువ్వు ఉత్తరం రాసి అడుగుంటే నేను రావద్దని వచ్చేది అని చెప్తూ అంటారు బాబా. అందరూ రహస్యం ఏంటంటే, నేను రావచ్చునా రమ్మంటారా అని అడిగాను అనుకోండి, అంటే ఆ భక్తుడి హృదయంలో ఏ మూల సందేహం, సంకోచం, ఇంకా ఏవో మూల తాండవిస్తున్నాయని అర్థం అన్నమాట.
ఒకవేళ నిశ్చయాత్మకమైనటువంటి ఒక డెసిషన్ తోటి బాబా మీదే భారం వేసిస్తే ఆ ఆ యాత్ర ఎప్పుడు కూడా విజయవంతమే అవుతుంది అని బాబా చెప్పడం జరుగుతుంది. అలాగా లిన్ వోట్ బాబాని దర్శనం చేసుకున్నాడు. అది అప్పుడు మళ్ళీ ఆయనతో అంటారు, నువ్వు ఒక రోజు ఆ నిజమైన ముఖాన్ని చూపిస్తాను, ఏ కొద్ది మందికో ఆ భాగ్యం కలుగుతుంది అని. ఈ విషయం మొట్టమొదటి 64లో ఇతని భార్య ఫిల్లిస్, లిన్ వోట్ భార్య ఫిల్లిస్ వచ్చినప్పుడే చెప్పారు బాబా, నువ్వు ఆయన తీసుకురా, నా నిజమైన వదనాన్ని ఆయనకి చూపిస్తాను, కొద్ది మందికే అలాంటి అవకాశం వస్తుంది అని బాబా చెప్పారు. అలాగే ఏం జరిగిందంటే వీళ్ళు మొట్టమొదటిగా మండలి హాల్లో ప్రవేశించిన వెంటనే ఆ లీన్కి ఒక విధమైన అనుభవం కలిగింది. అది ఆయన ఇలా చెప్తున్నాడు. బాబా ఆ కిటికీకి ఎదురుగుండా కూర్చుని ఉన్నారట. ఆ వెలుగు బాబా ముఖం మీద సగం వైపు పడుతుంది, మిగతా సగం వైపు పడట్లేదు. ఒక సగం నీడగా ఉందన్నమాట. అంటే బాబా మొహం అంతా క్లియర్ గా కనబడట్లేదు. అప్పుడు ఆ బాబా ముఖం వైపే చూస్తూ ఉన్నాడు లీన్. వచ్చిన వెంటనే అన్న మండలి హాల్లో జరిగిన సంఘటన. అప్పుడు అందరూ అందులే, నన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా చూడలేదు. అంటే పైకి చూస్తున్నారు, అసలైన స్వరూపాన్ని, అసలైన వదాన్ని అందరూ అందులే, నన్ను ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడలేరు అని బాబా అలా అంటున్నారు. అలా ఎప్పుడైతే అంటున్నారో, నీవు నా వదనాన్ని నీ లోపల చూడగలవు అని చెప్పారు కదా, అది కూడా అయితే గుర్తొస్తుంది. ఆ క్షణంలోనే ఆ మాట ఆ లిన్ ఓటికి ఎప్పుడైతే గుర్తొస్తూ ఉందో, ఆ క్షణంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో బాబా మొత్తం మొహం మీదకి మంచి వెలుగు ఎక్కడి నుంచి ప్రసరించిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. అంతరంగంలోంచి అయితే అంతరంగంలోంచి అయితే రాలేదుట. మామూలుగా ఓపెన్ గానే వచ్చింది. అంతటి వెలుగు వచ్చింది, ఉజ్వలమైనటువంటి వెలుగు. ఆ వెలుగు చూడగానే అప్పుడు ఆయన మొహం అంతా క్లియర్, పూర్తిగా బాబా మొహం అంతా చూడగలిగాడు. వెంటనే ఈ లిన్కి అది ఎప్పుడైతే అంత వెలుగు చూసాడో చాలా ఉత్తేజం కలిగింది. అసలు బాబాని చక్కగా చూడగలిగాడు అని ఆయన చెప్తుంటారు అన్నమాట. అలాగ బాబాతో చెప్తాడు, బాబా నీ ముఖం మీద నీడ తొలిగిపోయి ఆయన వదాన్ని పూర్ణ ప్రకాశంతో నేను చూడగలిగాను, నాకు ఎంతో ఆనందంగా ఉంది అని బాబాతో కూడా అతను చెప్పడం జరిగింది. కానీ ఆ ఆనందాతిశయంలో అతనికి అక్కడ ఏం జరుగుతోందో, బాబా ఏమంటున్నారో కూడా అతనికి ఏం వినపడలేదు. అటువంటి ఆ దర్శనాన్ని, ఆ వెలుగుని బాబా యొక్క మొహం చుట్టూ కూడా ఆయన చూడడం జరిగింది. అంతటి అదృష్టవంతుడు ఈయన. అయితే చూడండి, ఇన్ని గిఫ్ట్లు ఇచ్చి ఇన్ని కాకుండా వీళ్ళిద్దరి దర్శనం చేసుకోవడం అంతా కూడా మణి గారు వెనక నుంచి కామ్ గా సినిమా ఫిల్మ్ రీల్ తీస్తోంది. అప్పుడు రోజుల్లో కరెంట్ లేదు, లైట్ ఈ బ్యాటరీ సహాయంతో లైట్స్ పెట్టి వీళ్ళకి దర్శనం బాబా ఇవ్వడం, వీళ్ళకి ఇదంతా కూడా ఒక చిన్న సినిమా ఫిల్మ్ లా తీస్తోంది మణి గారు. మణి గారు ఎప్పుడు ఫిల్మ్స్ తీస్తుంటారు మనకు తెలుసు. అంతటి దర్శనం అంటే ఆ తర్వాత ఈ లిన్ ఓటికి ఆ ఫిల్మ్ ఒక అమూల్యమైన కానుకలాగా మండలి నుంచి బాబా దగ్గర నుంచి ఒక లభించింది. బాబా యొక్క ఫిల్మ్ వీళ్ళ దర్శనం చేసుకోవడం అంతా కూడా. అప్పుడు మళ్ళీ అన్నట్టు బాబా, చూడండి చాలాసేపు అయింది వచ్చి అని మళ్ళీ జ్ఞాపకం చేశారు. అని మళ్ళీ కూర్చోండి కదలనివ్వలేట ఆయన. చూడండి చాలాసేపు అయింది, అబ్బో నువ్వు వచ్చి చాలాసేపు అయిందన్నారు, మళ్ళీ కూర్చోమని కూడా వచ్చారు. అప్పుడు ఈ లిన్ భార్యని ఫిల్లిస్ ఓట్ని లోపలికి వెళ్ళి శ్రీమండలితో ఒకసారి కలిసి రమ్మని పంపించారు. ఫిల్లిస్ లోపలికి వెళ్ళి మహిళా మండలి అందరినీ కలిసి వస్తుంది, కలవడానికి లోపల వెళ్తుంది. వెళ్ళేసరికి వచ్చి లోపల బాబా చెయ్యి పక్కకి పెట్టి ఆ మూల ఎక్కడో పెట్టినటువంటి ఒక ఆయన భోజనం చేసేటప్పుడు తాగేట ఒక చల్లటి తీయని పాని, అది సగం ఈ లిన్కు ఇవ్వడం కోసం ఆ చక్కని పానీయాన్ని అక్కడ అట్టే పెట్టారు. ఇగో ఇది పుచ్చుకో, తాగే, నీకోసం నేను దాచిపెట్టాను, నేను భోజనం చేసేటప్పుడు కొంత తాగాను అని బాబా చెప్పడం జరుగుతుంది, ఆ చక్కటి పానీయాన్ని. అప్పుడు అది ఈయన లిన్ ఓట్ తాగడం జరుగుతుంది. ఆ తాగినప్పుడు ఆయన మనసులో అనుకుంటాడు లిన్ ఓట్, అంటే బాబా ఇచ్చే జలం తాగిన వాళ్ళకి ఇంకా దాహం వెయ్యదు, ఆ జలం అతనిలో శాశ్వత జీవనాన్ని కొలిపే అమృతధారే అవుతుంది అని నేను ఎప్పుడో మనసులో ఉన్నటువంటి భావం అతనికి మనసులో వచ్చింది. అంటే ఇంకా శాశ్వత జీవనానికి అది అమృతధార అవుతుంది బాబా ఇచ్చినటువంటి పానీ. అది కూడా బాబా యొక్క ఇచ్చిన పానీయాన్ని కూడా లీన్ తాగుతాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ ప్రభువు చెప్పిన వాడిని నేను ఎంత ధన్యుడినో అని ఆయన అనుకుంటాడు అనమాట. అలా బాబా చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది, ఆయన మనతో షేర్ చేసుకుంటున్నారు లిన్ వోట్ గారు. ఏంటంటే, నేను అందరి కోసం వచ్చాను, కానీ కొద్ది మందే నా రాకని వినియోగించుకుంటారు అని బాబా ఎప్పుడు చెప్తారు, మనకి ఎప్పుడు వింటున్నాం. అందరి కోసం ఏ ఫ్యూ పీపులే నన్ను వినియోగించుకుంటారు అని ఆ బాబా అన్న మాటలు ఆయన జ్ఞాపకం వచ్చింది. ఆ ఫ్యూలో నేను ఉన్నానని ఆయనకి ఆ లిన్ ఓట్ ఆనందాన్ని పొందుతాడు.
అనుకుని భగవంతుడి గురించి ఇలా అనుకుంటుంటాడు. అయితే భగవంతుడు అన్నీ చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి ఏమీ చేయడు, సాక్షి మాత్రంగానే ఉండిపోతాడు భగవంతుడు. అన్నీ చేస్తాడు, కానీ చూడడానికి ఏమీ చేయనట్టుగా సాక్షి కూతుడుగా ఉన్నట్టుగానే కనపడతాడు అని పరస్పరమైనటువంటి భావంతో ఆయన అంటే ఎవరైతే అంటే బాబా దగ్గరికి ఎవరైతే ప్రేమతోటి అంటే ఒక విధమైన సమర్పణ భావంతో ఆయన దరి చేరుతారో ఆధ్యాత్మికంగా వాళ్ళకి కావాల్సిందంతా పొందగలరు. అంటే ఆ ప్రేమ ఆ సమర్పణ భావం కూడా ఉంటుందో అది వాళ్ళు పొందగలుగుతారు అని లీన్ అనుకుంటూ బాబా లీన్కి ఒక విషయం కూడా అప్పుడు గుర్తొస్తుంది. ఆ విషయం కూడా చెప్తున్నాడు. ఏంటంటే బీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబా అనేటువంటి బుక్ లో బాబా భగవంతుడిని చందన తరువుతో పోలుస్తారు. అంటే ఒక సుగంధ వృక్షంతో పోలుస్తారు అనమాట. ఆ సుగంధ వృక్షం ఏంటంటే ఆ మంచి గంధం చెట్టు దగ్గరికి మనం ఎవ్వరు వెళ్ళినా కూడా దాని యొక్క పరిమళాన్ని అలా వెదజల్లుతూనే ఉంటుంది. కానీ మనం కొంత శ్రమ తీసుకుని దాని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకే దాని యొక్క ఆ శ్రమ తీసుకుని వెళ్ళినప్పుడే కదా నీకు సహవాసం అని సుగంధ చెట్టు అని బాబా సహచరి ఏదైనా పొందాలంటే దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి దాని పరిమళాన్ని పొందగలరు. లేని వాళ్ళకి అది లభించదు అని చెప్తాడనమాట. అది బీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబాలో బాబా చెప్పింది ఆయన గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని ఆయన తనకి తాను వర్తింపు చేసుకుంటూ అనుకుంటున్నాడు అనమాట. బాబా దగ్గరికి రాబట్టి ఇంత అనుభవాన్ని నేను పొందాను అని ఆయన వర్తింప చేసుకుంటున్నాడు ఆ బాబా చెప్పిన మాట. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో బాబా ఒక బెల్ కొట్టి ఆయన భార్య లోపలికి వెళ్ళింది కదా మహిళా మండలిని కలవడానికి, బెల్ కొట్టి పిలుస్తారట. ఫిల్లిస్ ఓటు పరిగెత్తుకుంటూ ఫిల్లిస్ వస్తుంది బాబా పిలవగానే బయటికి. వచ్చిన తర్వాత బాబా వాళ్ళిద్దరికి దర్శనం ఇస్తారు. మళ్ళీ తర్వాత లీన్ బాబాని మళ్ళీ ఆలింగనం చేసుకుని బాబా మళ్ళీ ఆయన మొహం అంతా కూడా ముద్దులు పెట్టి బాబాని వాళ్ళందరికీ బాబాకి దర్శనం తీసుకుని వాళ్ళు అక్కడ బాబా దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతారు. అలా కొంత దూరం గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట లిన్ ఓట్. వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు బాబా అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళి బాబా నేను ఎప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పారట. నేను ఎప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పి మీరు తిన్నగా మీ ఇంటికే వెళ్ళండి అని బాబా స్పష్టంగా చెప్పారట వాళ్ళిద్దరికి. అటువంటి ధన్యులు వీళ్ళిద్దరు కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత వీళ్ళు బొంబాయికి మధ్యాహ్నం రైల్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్ళిపోయి అమెరికా వెళ్ళి రీచ్ అయిపోతారు. మన అవతార్ మెహర్ బాబా సెక్రటరీ అయినటువంటి అధికారి గారు మళ్ళీ వీళ్ళని కూడా వాళ్ళని వదిలేయకుండా మళ్ళీ అహ్మద్ నగర్ స్టేషన్ దీపడానికి రెడీగా ఉండి దీపడానికి తీసుకెళ్లి స్టేషన్ దగ్గర దీపెట్టారు వాళ్ళని. అప్పుడు ఈయనకి ఇంకా మనసులో ఫస్ట్ లో అనుకున్నాడు కదా బాబా నేను టెలిగ్రామ్ కి కూడా ఇచ్చాను ఏమనుకున్నారు అని, దాని గురించి అప్పుడు కూడా మళ్ళీ అధికారి అని గారిని ఇలా అడుగుతాడు అనమాట. ఏమనంటే నేను ఇచ్చిన కేబుల్ చూసి బాబా సంతోషించారా ఏమన్నారు అని అడుగుతారు ఇంకా మనసులో ఉండి. అప్పుడు లేదు అధికారి అని చెప్తారు. చాలా సంతోషించారు బాబా అని అధికారి అని చెప్తారు. అటువంటి సంపూర్ణ హృదయంతో బాబాని వాళ్ళు మానవారుకారుడైనటువంటి అవతారాన్ని వాళ్ళు దర్శనం చేసుకోవడం, అంతసేపు బాబా దగ్గర ఉండడం. ఒకటి కాదు ఆయనకి చూడండి ఎన్ని షాళ్ళు, స్కార్ఫ్, పింకు ఎన్ని దర్శనాలు ఇచ్చారు. మళ్ళీ ఆ రియల్ దర్శనం వెలుగు ఆ వదనంలో బాబాని చూడడం అది కలిగించారు. అంటే అసలైన సత్యస్వరూపమైన భగవంతుడు చూసే దర్శనం ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు ఈ లిన్ ఓట్కి. ఈ లిన్ ఓటు ఈ ఫిల్లిస్ ఓటు కూడా బాబా ప్రేమికులు, పాశ్చాత్య ప్రేమికులు ఎంతో ధన్యులు వీళ్ళు. వీళ్ళ గురించి ఇవాళ నేను చెప్పడం జరిగింది. ఎంత ధన్యులు అంటే అంతసేపు బాబా దగ్గర దర్శనం చేసుకున్నారు వీళ్ళు, అంత ధన్యులు. అవతార్ మెహర్ బాబాకి ఇవాళ బాబా సంఘటన ఇది చెప్దాం అనుకున్నాను. ఇంకా అలాగే బాబా దగ్గరికి ఇంకా 3 నిమిషాలు ఉంది. బాబా దగ్గరికి ఒక వ్యక్తి ఇరాన్ లో సాబీర్ అని ఒక వలి ఉన్నట్ట. ఆయన అల్లా ఏది చేసినా నా మంచి కొరికే అంటాడు సాబీర్ అనేటువంటిది. అక్కడ మంచి ధనం అంతా ఉంది, మంచి 7 కొడుకులు, భార్య అందరూ ఉన్నారు. ఏది చేసినా భగవంతుడు నా మంచి కోసమే అని అంటాడు. ఇది మరొక సంఘటన. అంటే అలా ఏదైనా అంటే మంచి చేయి చెడ్డతే అందరూ అన్నట్టు ప్రజలందరూ కూడాను ఇదేంటి నీకు 7 కొడుకులు ఉన్నారు అని అందుకే అన్న. అయితే ఆ ధనం అంతా కూడా పోతుంది, లాస్ అయిపోతాడు. లాస్ అయిపోతే ఏముంది 7 పిల్లలు ఉన్నారు అందుకే అలా అంటున్నాడు అని కొన్నారు. ఆ 7 పిల్లలు కూడా చనిపోతారు, భార్య చనిపోతుంది, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అది ఒక దుర్భరమైనటువంటి వ్యాధి వస్తుందంట. అప్పుడు కూడా భగవంతునంతా నా మంచికి చేస్తున్నాను అని అప్పుడు అంటే ఆ వ్యాధి వచ్చి అది ఒక
ఆ భయంకరమైనటువంటి వ్యాధి. అదేదో శరీరంలో అంతా క్రిములు కనపడుతూ వాసన వచ్చేసి ఒక కురూపిలా కూడా అయిపోయాడు. ఆ వ్యాధి అంత భరించలేనిగా ఉంది. అంటే స్నేహితులు వాళ్ళు కూడా అతని దగ్గరికి రావడానికి భయపడేవారు. అంతలాంటి వ్యాధి వచ్చింది. అయినప్పటికీ కూడా అస్సలు చిరునవ్వుతోటి ఉండేవాట. అంతా భగవంతుడు నా మంచికే చేస్తున్నాడు ఇది అని అనేవాడు. అంతటి అప్పుడు ఈ ప్రజలందరికీ కూడా ఈ సాబీరి, ఈ వ్యక్తి పేరు సాబీర్ అనమాట. అయితే అప్పుడు అనిపించింది, అంటే ఎంతటి విశ్వాసం ఉందా వీడికి అని. అప్పుడు వాడిని అందరూ ప్రేమించడం, మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే అతని పేరు సాబీర్. సాబీర్ అంటే సహనం, ఓర్పు కలవాడని అర్థం అన్నమాట. అటువంటి అంటే ఇంకా ఏమి ప్రాపంచిక సంబంధాలతో అతను ముడిపెట్టుకోలేదు. కేవలం భగవంతుడితోటే కంపానియన్ గా, నిత్య సహోదరుడిగా భగవంతుడిని మాత్రమే చేసుకున్నాడు. అదే ఆనందిస్తున్నాడు. ఇక సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ఏమీ కూడా ముడిపెట్టుకోలేదు. అందుకని ఆయనకు అంత నిర్విచారంగా ఏది చేసినా స్టిల్ ఆయనకి అంత రోగం వచ్చినా అంతా భగవంతుడు నా మంచికి చేస్తున్నాడు అని అనుకోగలిగాడు. కానీ మనమైతే ఏం చేస్తాం, సుఖాలన్నీ ఇచ్చినప్పుడు అబ్బా బాబా ఇచ్చారు అనుకుంటాం. ఏదైనా కష్టం ఇచ్చేసరికి అయ్యో ఈ బాబా నాకే ఎందుకు ఇచ్చేస్తున్నాడు, ఏంటి మన కుటుంబంలోనే ఇలా జరుగుతున్నాయి అని మనం బాధపడిపోతూ ఉంటాం. బాబాని ప్రశ్నిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటాం కూడా. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, మనందరికీ తెలుసు. అయితే భగవంతుడు కరుణామయుడు, దయామయుడు కాబట్టి ఆయన కష్టాలు ఎందుకు ఇస్తారంటే మనల్ని పరిశుద్ధం చేయడం కోసమే. అంటే మనలోని కల్మషాలు తీయడం కోసమే. ఎవరికైనా కూడా అంటే కష్టమైన సుఖమైన ఏదైనా కూడా ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఆ స్థితిలో ప్రాప్తించేదే శాశ్వతమైనది. రెండింటికి కూడా అతీతమైన స్థితి. ఆ స్థితిని కనుక ఆ స్థితిలోనే మనం శాశ్వతమైన ఆనందాన్ని మనం ప్రాప్తం పొందగలం అని. ఎందుకంటే బంగారం అగ్నిలో దహింపబడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మంచి ప్యూర్ గోల్డ్ వస్తుంది. కాల్చి వాడు పొటం పెట్టి అన్ని తీసరికి మనకి శుద్ధమైనటువంటి ఎంతో పరిశుద్ధమైన ప్యూర్ గోల్డ్ వస్తుంది. అలాగే మనలో కల్మషాలన్నీ కూడా కరిగిపోయి దహించిపోవాలంటే ఆ ప్రియతముడు ప్రసాదించేటువంటి ఈ కష్టాలవనండి ఏమైనా ప్రసాదించేటువంటి ఈ కష్టాలనే వరాలని సంతోషంగా అనుభవించాలన్నమాట. అలా ఎప్పుడైతే సంతోషంగా అనుభవిస్తామో అప్పుడు ఈ సంస్కారాల మాలిన్యం అంతా కూడా ఆ ప్రేమాగ్నిలో, అంటే ఆ ప్రేమాగ్నిలో బంగారం ఎలా అవుతుందో అలా దగ్ధం అయిపోయి పరిశుద్ధుని చేస్తాడు బాబా అని, మన పరిశుద్ధ హృదయుడిగా చేస్తాడు. అందుకే బాబా మనకి కష్టాలు ప్రసాదిస్తారు. బాబా చెప్తారు కదా మనకు అది నాకు అత్యంత సన్నిహితులకి, అత్యంత ప్రియుని వారికి కష్టాలు ఇస్తూ ఉంటానని బాబా ఒక చిన్న బుక్లెట్ లో చెప్తారు. మనందరికీ తెలుసు, ఎన్నో మాటలు విన్నాం. అలాగా అంటే మనకి ఏది జరిగినా అది ద్వంద్వాలకి చెలించకుండా సహనంతో ఉన్నప్పుడే మనకి ఆ యొక్క అనుభవం, బాబా కృపకి పాత్రలు అవుతాం అన్నమాట. అది అటువంటి కృపకు మనందరం కూడా పాత్ర అవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఇప్పుడు నాది బాబా యొక్క స్టోరీస్ చెప్పడం అయింది. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదాం. ఇప్పుడు నెక్స్ట్ జలద గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జలద గారు జై బాబా. జలద గారికి సైలెన్స్ అండి ఈరోజు. నేను ఇప్పుడు జై బాబా. అప్పారావు గారు పాడండి. మహాలక్ష్మి గారు, మీరు చక్కటి విషయాలు చెప్పారు, దాని గురించి చెప్దామని తీసుకున్నాను. అవతారుడు ఎప్పుడు అవమానాలు ఆహ్వానించడానికి అందరి కోసమే వచ్చేది అవతారుడు అని శాస్త్రి గారు రాశారు చక్కటి పాట. చక్కగా దాంట్లో కోడైన విషయాలు అవి చెప్పారు. చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి బాబా. జై బాబా. జై బాబా. స్పీచ్ కాదు, ఏదో బాబా స్టోరీలు అంతే. జై బాబా అండి. ఆయన బాగుంది. ఓకే, మీరు పాట పాడండి ఇప్పుడు. పాడమంటారా? సరే, ఓకే. అవతార్ బాబాకి జై. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలసేవో బాబా. వికసించు విరజల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాతులు వెలిగేదులే. వికసించు విరజల్లు నీ మోమునా,
ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా, ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా, ఈ జన్మలో నిన్ను కాంచితిమి, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలసేవో బాబా, మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా, మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా, అవతారమూర్తివి ఓ బాబా, అవతారమూర్తివి ఓ బాబా, కై కొనుమ మా హృదయ పుష్పాంజలి, కన్నులలోన హృదయములోన నీ పాద సన్నిధిలో మేమున్నచో, మా బాధలన్నీయు మరిచేములే, నీ పాద సన్నిధిలో మేమున్నచో, మా బాధలన్నీయు మరిచేములే, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో, పాడాను ఈ గీత రూపమునా, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలసేవో బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. నేను మీ స్పీచ్ బాగుందని చెప్దామని వచ్చాను, నన్నే పాడమన్నారు. జై బాబా అండి. జై బాబా. పర్వాలేదు, ఎలా అయినా పాడితే చూశాను పేరు జై జయబాబు. బాబా. జై బాబా. అవకాశం ఇచ్చారు బాబా, ఇచ్చారు కదా. జై జై బాబా బాబా. అండి. ఇప్పుడు అరుణ్ గారు ఒకటి పాడండి, ఆ తర్వాత పుష్పలత గారు ఒకటి పాడండి. ముందు అరుణ్ గారు సంకీర్తన చేయండి. మహాలక్ష్మి గారు జై బాబా. ఆ అందరికి ఇవ్వండి, ఛాన్స్ ఉంటే లాస్ట్ లో పాడతాను. ఓకే ఓకే, ఉన్నారు కదా. అయితే పుష్పలత గారు మీరు పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి, యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను, యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను, సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు, సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు, దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దళతు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన, బాధ్యతలెన్నో బాధించునురా, బాధ్యతలెన్నో బాధించునురా,
సాధ్యమటో నీ సన్నిధి చేరా, సాధ్యమటో నీ సన్నిధి చేరా. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఇళ్ళవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి. మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా. మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా. చింతలు బాపి శాంతిని జోపి, చింతలు బాపి శాంతిని జోపి పాలింపగదో ప్రేమ ప్రయోది. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మహాలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి బాబీ సంకీర్తన ఎల్ల వేళలందు నీ నామమే అంటూ చక్కగా వినిపించారు. జై బాబా. బాలరాజు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। मेहराबादे भू कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులను
శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. బాలకృష్ణ గారు జై బాబా. మెహరాబాద్ సంకీర్తన చేశారు. జై బాబా. ఇప్పుడు మాలతీరావు గారు ఒక చిన్న సంకీర్తనలు చేయండి అందరూ. మాలతీరావు గారు జై బాబా. మాలతీ గారు ఒక పాట పాడండి. अवतार मेहर बाबा की जय। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्वात्मा लकी वे परमात्मा, सर्व हृदयात्मनि वे अध्यात्मा। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्वात्मा लकी वे परमात्मा, सर्व हृदयात्मनि वे अध्यात्मा। రాముడనీవే కృష్ణుడనీవే మహమ్మదునీవే క్రీస్తు ప్రభో, రాముడనీవే కృష్ణుడనీవే మహమ్మదునీవే క్రీస్తు ప్రభో, దివ్య ప్రేమ స్వరూపా మెహరూపా, दिव्य प्रेम दिव्य प्रेम स्वरूपा मेहरबा, दिव्य प्रेमावतार मेहरबा, दिव्य ज्ञानानंद प्रेम सागरा, दिव्य प्रेमानुभूति प्रदायका, सर्वशक्ति भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्वलोकी परमात्मा, सर्व हृदयात्मनि वे अध्यात्मा। सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, पंच सद्गुरुवुले निन्नु पिलुवगा, परम प्रेम प्रसादमुनियगा, पंच सद्गुरुवुले निन्नु पिलुवगा, परम प्रेम प्रसादमुनियगा, आत्म जागृत పొందగా అవతరించితివి అల్లాహ్ మీరుగా। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्वात्मा लकी वे परमात्मा, सर्व हृदयात्मनि वे अध्यात्मा। जय बाबा अंडी कनकमहालक्ष्मी गाరు జై బాబా, అందరికీ జై జై బాబా. బాబా।
you. జై బాబా అండి, మాలతి గారు జై బాబా. మన కార్యక్రమం అప్పుడే మనం నామం చేసుకున్నా విన్నా వినకపోయినా టైం గడిచిపోతుంది. బాబాది దగ్గర పడుతోంది, మన సహవాసం ఎండింగ్ అయిపోతుంది. జై బాబా అండి అందరికి. ఇప్పుడు ఒక ఉమారాణి గారు ఒక చిన్న సంకీర్తన చేస్తారు. దీని తర్వాత మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొంచెం వెంకటేష్ 2 minutes నామం చేస్తారు. తర్వాత 1 నిమిషం మౌనం. ఆ తర్వాత హారతి సిద్ధలక్ష్మి గారు హారతి బాబాకి ఇస్తారు. జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు చిన్న సంకీర్తన చేయండి. जय बाबा अवतार मेहर बाबा की जय ओपन अव्वడం లేదు చూసి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య జ్యోతి దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో విశ్వప్రేమ నెలకొలిపే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో కాంచగనేను నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానం ఇంచుక మా కొసగిబోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా జై బాబా. థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇవాళ ఉమారాణి గారి సంకీర్తనతో ఇవాళ సంకీర్తనలు ముగిసే. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు. జై బాబా అండి. जय बाबा अम्मा अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటినూ గలవు, నీవు అన్నింటినున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు.
నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతము నిశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందములతో మూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజిదాన్, అహుర్మజిద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈశ్వరుడు అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజిదాన్, లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమవు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్నా మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతందేమా, నేను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయడు. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢంగా పట్టుకునేందుకై మాకందరికీ సహాయభూతులు పొందు. అవతార్ మెహర్ బాబా की जय. प्रेमावतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म मेहर बाबा की जय. जय बाबा. थैंक यू. జై బాబా. వెంకటేష్ గారి నామం చేయండి. अवतार मेहर बाबा की जय. हरे मेहर 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 हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा रे हरे, हरे मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा रे हरे. अवतार मेहर बाबा की जय. जय बाबा ने जय. జై బాబా. జై బాబా. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. జై బాబా. శర్మ గారు మీరు 2 minutes నామని చెప్పండి. నందిగాం శర్మ గారు. जय मेहर बाबा ने. अवतार मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, बाबा 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 मेहर बाबा, बाबा 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 मेहर बाबा, प्रेमावतारा बाबा, मौनावतारा बाबा, प्रेमावतारा मेहर बाबा, मौनावतारा श्री मेहर बाबा, बाबा 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 मेहर बाबा, हरे मेहर हरे मेहर, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, जय मेहर बाबा अंडी, థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. హారతి సిద్ధలక్ష్మి గారికి చెప్పినట్టున్నాను. జై బాబా. హారతి ఇవ్వండి బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి, మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేశాము నిత్యహారతి, మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి, తలచిన వారికి తలపున నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు, తలచిన వారికి
తలపున నిలిచావు పిలిచిన వారికి స్మరమున పలికావు నమ్మిన వారికి ఎదలను దోచావు నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణే చేశాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అహమును అనచగా ప్రేమను నేర్పావు అహమును అనచగా ప్రేమను నేర్పావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణే చేశాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇవాళ మీ సుధలక్ష్మి గారి హారతి తోటి మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమం పూర్తయింది. బాబా నాకు ఇచ్చిన అవకాశానికి బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రూప్ లో అందరికీ కూడా ఇంతవరకు కూడా నా మాటలు అందరి పాటలు విన్నందుకు అందరికీ కూడా జై బాబాలు. ప్రతి ఒక్కరికి జై బాబా. ఎవరికైనా ఇవ్వకపోయినా పేరు కనబడక సారీ చెప్తున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. రేపు మళ్ళీ మనం 4:30 కలుసు. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. శారదా ప్రసాద్ గారు, అరుణ గారు అందరికీ జై. జై బాబా అండి. కనకమహాలక్ష్మి గారు జై బాబా. అందరికీ జై బాబా.